కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవనగుంభిత చర్మభస్త్రిగాక వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే ఢమ ఢమ ధ్వనితోడ ఢక్కగాక హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలే సుజూడని కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబుగాక విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక. విష్ణు సేవకు వినియోగించని శరీరము ఒక శరీరమేనా? అది కమ్మరివాని తోలుతిత్తిలాంటిది. వైకుంఠువాసుని పొగడని నోరు ఢమఢమమని వాయించే ఢక్కలాంటిది అంతే. శ్రీహరి పూజ చెయ్యని చేతులు కర్రతెడ్ల వంటివి. శ్రీ మహావిష్ణువును చూడని కన్నులు ఇంటికి పెట్టిన కిటికీల లాంటివంతే. చక్రధారి స్మరణలేని జన్మ నీటి బుడగలాంటిది. విష్ణుభక్తి లేని మానవుడు ద్విపాద పశువుతో సమానమని ఈ అద్భుతమైన పద్యపు సారాంశం.